నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. మీరే మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథంలో నుండి మనము ఈరోజున 10వ గుమ్మాన్ని గురించి నేర్చుకొనబోతున్నాం. 10వ గుమ్మం పేరు మిప్కాదు గుమ్మము. చెప్పండి, ఏం పేరు? మిప్కాదు గుమ్మము. ఈ యొక్క మిప్కాదు గుమ్మము దగ్గర మిప్కాదు గుమ్మము దగ్గర ఈ మిప్కాదు గుమ్మమును ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటిది అని అంటే, ఈ యొక్క మిప్కాదు గుమ్మము దగ్గర అక్కడ ఎవరు వచ్చినా, బయట వారు ఇతరులు ఎవరు వచ్చినా ఆ మార్గం గుండానే రావాలి, ఆ మార్గం గుండానే వెళ్ళాలి. వారు ఆ మార్గము గుండా మిప్కాదు ద్వారము గుండా వచ్చినప్పుడు ఈ యొక్క మిప్కాదు ద్వారము దగ్గర వారిని పరీక్షించి, వారిని పరిశీలన చేసి, వీరు ఎలాంటి వారు, వీరు మంచివారేనా, ఈ పట్టణానికి వీరు వెళితే క్షేమమేనా అని వారిని తనిఖీ చేసి, వారిని పరీక్షించి, వారిని పరిశీలన చేసి, వారిని కంప్లీట్గా చెక్ చేసి అక్కడి నుండి లోనికి పంపిస్తారు. అక్కడి నుండి తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. చూడు పెట్టారా, ఈ యొక్క గుమ్మం దగ్గర మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆ యొక్క గుమ్మం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉండి వారిని, వచ్చిన వారిని, వెళ్తున్న వారిని ఏం చేస్తున్నారు, వారు చెక్ చేస్తూ ఉంటారు. అందుకనే ఈ గుమ్మాన్ని ఏమన్నారంటే ఇన్స్పెక్షన్ గేట్ అని అన్నారు. అనగా ఇక్కడ పర్యవేక్షణ, అక్కడ చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అక్కడికి వస్తున్న ప్రతి మనుషులు కూడా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క దృష్టిలో ఈ యొక్క వస్తువును వెళ్తున్నటువంటి వారు ఉంటారు. వారు ఎలాంటి వారు, ఎలాంటి, ఎందుకొరకు వచ్చినా, ఏ ఉద్దేశంతో వచ్చినా, వారికి వచ్చిన వారు ఇష్టం వచ్చినట్లు రానికి వీలు లేదు. అక్కడికి వచ్చేవారు ఒకవేళ ఈ యొక్క పట్టణమును నాశనం చేయలేకపోతే వారు ఇంకా వేరే రీతులుగా వారు రానికి అసలు వీలు లేదు. కనుక అక్కడ ఏం జరుగుతుందంటే, వారి గురించి, వచ్చిన వారి గురించి కానీ ఇతరుల గురించి కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు, అనగా పరీక్షిస్తూ ఉంటారు. అందుకే దీన్ని ఇన్స్పెక్షన్ గేట్ అని అంటారు. తర్వాత దీని యొక్క ఉద్దేశం, గేట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, అక్కడ జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. అక్కడ ఏంటంటే తీర్పు అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే దీని ఏమంటారంటే జడ్జిమెంట్ గేట్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? అక్కడ పర్యవేక్షణ జరుగుతుంది, అక్కడ అది తీర్పు అనేది జరుగుతూ ఉంది. అందుకనే దీన్ని ఏమంటున్నారంటే జడ్జిమెంట్ గేట్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? జడ్జిమెంట్ అంటే తీర్పు అనేది జరుగుతుంది. దేని బిడ్డారా, క్రైస్తవుడు, విశ్వాసి అనే వ్యక్తి తీర్పుకి ఎప్పుడు వెళ్తాడు అనగా,
విమర్శ జరగకుండా, న్యాయ విమర్శ జరగకుండా తీర్పులోనికి వెళ్ళడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది కదా? తీర్పు జరగకుండా, తీర్పు జరగాలి అంటే, జడ్జిమెంట్ జరగాలంటే మొదట విమర్శ జరగాలి. నీ గురించి న్యాయ విమర్శ జరగాలి. నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించినావు, ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు, క్రైస్తవ విశ్వాసంలో నువ్వు ఏరుతూ ఉన్నావు అని ఏం జరుగుతుంది? అక్కడ విమర్శ జరుగుతూ ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, పరాత్మ జీవితంలో మనము తీర్పులోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాము గనక, మనకు జడ్జిమెంట్ జరగవలసి ఉంది గనక, దానికంటే ముందే మనముగా మనం ఏం చేసుకోవాలంటే మనము న్యాయ విమర్శ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమే విమర్శించుకోవాలి. మనము విమర్శించుకోవాలి. మనం ఏ రీతిగా ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసి అనబడిన ప్రతి ఒక్కరు కూడా, అంత మాత్రమే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఉందంటే న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది ఉంది గనక దానికి వెళ్ళకంటే ముందు నీవు విమర్శించబడాలి. నీకు నీవుగా విమర్శ చేసుకోవాలి. హల్లెలూయా. నీకు నీవుగా పరీక్ష చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి బిడ్డలారా, నీవు ఈ యొక్క న్యాయ విమర్శ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరగవలసింది. విమర్శించుకోవాలి. మన జీవితం ఏ రీతిగా ఉంది, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. చూడండి బిడ్డలారా, మొదట మన ఆత్మీయ జీవితంలో మనము పాపములో ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మొదటి విమర్శ ఏంటంటే మనము ఏదైనా తప్పిదములో, ఏదైనా పాపములో మనమున్నామా, పడి ఒకవేళ పాపములో మనం జీవిస్తున్నామా అని మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ప్రతి రోజు, ప్రతి దినము కూడా, ప్రతి సమయంలో కూడా మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మనము ఒకవేళ పాపములో మనం ఉన్నామా అని మొదట మనం విమర్శ చేసుకోవాలి. అందుకే దావీదు రీతిగా అన్నాడు 51వ కీర్తనలో ఏమన్నాడంటే, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏం కోరుచున్నావు నీవు? నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున జ్ఞానము తెలియచేయుదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రతిరోజు కూడా నూతనపరచబడాలి. ప్రతిరోజు కూడా నీ యొక్క అంతరంగంలో ఆయన దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా శుద్ధీకరించబడిన వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క జీవితంలో నీవు ఏది ఉన్నావు? నువ్వు పాపములో జీవిస్తున్నావా? పాపములో తిరుగుతున్నావా? పాపము అనే దాన్ని నీవు ధరించుకొని ఒకవేళ అదే జీవితం నువ్వు జీవిస్తే, ఒకవేళ ఈ రోజు నువ్వు విమర్శ చేసుకోకపోతే, నేను పాపములో ఉన్నాను, ఈ పాపం నేను జీవిస్తున్నాను, ఈ తప్పు నా జీవితంలో నేను ఒకవేళ విమర్శించుకోకపోతే, నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడితే నీవు దోషిగా దేవుని ఎదుట నిలబెట్టబడతావు. నువ్వు విమర్శ చేసుకోవాలి.
నువ్వు విమర్శించుకోవాలి. నీ ఆత్మ జీవితం ఏ రీతిగా ఉంది? నువ్వు క్రైస్తవులంత మాత్రాన పరలోకం ఏం చేరవు. ప్రభువా ప్రభు అని వాడు పరలోక రాజ్యమును చేరడు. కనుక ప్రభువా ప్రభు అన్నంత మాత్రం పరలోక రాజ్యం చేయలేరు. కనుక నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు విమర్శ చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నీవు న్యాయ విమర్శ చేసుకోవాలి. నువ్వు విమర్శించుకో. విలారా, నీవు నీ జీవితంలో నీవు న్యాయ విమర్శకు వెళ్ళినప్పుడు అక్కడ నీవు పరిశుద్ధంగా కనబడాలి. అక్కడ నువ్వు ఏ లోపం లేని వ్యక్తిగా కనబడాలి, ఏ పాపము లేని వ్యక్తిగా నీవు కనబడాలి. విలారా, పాపం చేయవాడు పాపానికి దాసుడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే నిత్య నరకం. అయ్యా, నీ జీవితంలో ఆ పాపము నీలో ఉంటే, ఆ పాపం వల్ల నువ్వు తెచ్చుకునేది తెలుసునా? ఆ పాపం వల్ల వచ్చే ఫలితం ఏందో తెలుసునా? ఏంటి చెప్పండి? మరణం అనేది. కనుక ఈరోజున మొదట నువ్వు విమర్శ చేసుకోవాల్సింది, నేను పాపములో ఉన్నానా? ఏదైనా తప్పిదం నా జీవితంలో ఉన్నాయా? ఏదైనా పొరపాటు నా జీవితంలో ఉన్నాయా? ఒకవేళ నీ జీవితంలో ఆ పాపంలో మరణిస్తే, ఆ పాపములో జరగలేదు మన జీవితం జరిగితే, ఆ పాపంలో మనము వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? అగ్నియారుల పురుగు చావదు. భయంకరమైన అగ్నిగుండము ఉన్నది. గనుక నీవు మొదట న్యాయ విమర్శ నీవు చేసుకోవాలి. హల్లెలూయా. అనగా నువ్వు విమర్శ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వు ఏ రీతిగున్నావు? అందుకనే కీర్తనలో రేపన మాట, అతిక్రమం దాచిపెట్టువాడు, వాటి లోపల విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. కనుక భక్తుల జీవితంలో మనము విమర్శ చేసుకోవాలి. ఒకరిని విమర్శించడం కాదు, ఒకరిని ఏలుగు చూపడం కాదు, మనము విమర్శ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఏ రీతి ఉంది? కనుక ఈరోజు వేరే. రెండవ మాట ఏంటంటే, దేవుడు నీకు స్వేచ్ఛను ఇచ్చినాడు. హల్లెలూయా. చెప్పండి, ఏమిచ్చినాడు? ఏమిచ్చినాడు? దేవునికి స్వేచ్ఛను ఇచ్చినాడు. నీ జీవితంలో స్వేచ్ఛ ఇవ్వబడ్డది, కానీ దానికి తీర్పు ఉంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతిదానికి తీర్పు ఉంది. నువ్వు ఆలోచించే ప్రసంగి 11:9 వచనం. ప్రసంగి 11:9 వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతోషిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమున నీ హృదయం సంతోషిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక తినాలా, త్రాగాల, తిరగాల, చూసిందల్లా కావాలి అని ఒకవేళ అలాంటి స్థితిలో ఏమన్నావా? ఎవరుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలము అందు నీ హృదయం సంతుష్టిగా ఉండు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున దేవుడు మానవునికి ఏమిచ్చినాడు? ఫ్రీడమ్ ఇచ్చినాడు, స్వతంత్రం ఇచ్చినాడు, ఎట్లయినా బ్రతుకు స్వతంత్రం. కానీ నువ్వు చేసే ప్రతిదాన్ని బట్టి కూడా ఏం జరుగుతుందట?
ఏం జరుగుతుందట? తీర్పులోనికి వస్తుంది. ఒకసారి విమర్శ చేసుకో. ఎట్లా జీవించినావు? సంతోషంగా జీవించమంటే వ్యభిచారం చేయడం సంతోషమా? త్రాగడం సంతోషమా? దేవుని యొక్క చిత్తాన్ని ఉల్లంఘించడం సంతోషమా? కుటుంబమును పరిస్థితులు అర్థం చేసుకుంటూ జీవించడం సంతోషమా? తల్లిదండ్రులను దుఃఖపెట్టుకుని బ్రతకడం సంతోషమా? భార్యను దుఃఖపెట్టుకుని బ్రతకడం సంతోషమా? లేకపోతే భర్తను దుఃఖపెట్టుకుని బ్రతకడం సంతోషమా? ఇష్టమొచ్చు జీవించుకున్నట్లయితే నీ ఇష్టమొచ్చు బ్రతకడం కాదు. దేవుని యొక్క చిత్తం ఎందుకు కైకొనాలి? దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు కైకొనాలి? యవనుడా, ఇక్కడ రాయబడిన మాట ప్రత్యేకంగా యవనస్తుల గురించి రాయబడిన మాట. యవనుడా, నీ యవన కాలమందు సంతోషం. ఈ సంతోషం దేవునికి దూరం ఉండి సంతోషపడుతున్నామేమో, దేవునికి దూరం అవుతూ సంతోషపడుతున్నామేమో, తినుకుంటూ తాక్కుంటూ తిరుగుకుంటూ సంతోషపడుతున్నామేమో. ఇది సంతోషము కాదు. ఒకవేళ ఏదైనా బండి కింద పడితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే, జరిగి తాగి అట్లనే చచ్చిపోతే, లేకపోతే అదే ఆ పాపములు ఉంటూ అక్కడనే కూలబడి చచ్చిపోతే అది సంతోషం అవుతుందా? వింటుంటా, తాగినాడు, పడుకున్నాడు, అట్టే చచ్చిపోయినాడు. భార్య పిల్లలు చచ్చిపోయినాడు. ఏంది పరిస్థితి? సంతోషంగా ఉండడమంటే తినడం త్రాగడమా? లోకానుసారంగా జీవించడమా? లోకంలో పద్ధతులు ఆచరించడమా? ఇదేనా సంతోషం? దేవుల్లో సంతోషం లేదా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరు తీసివేయలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు వీడు సంతోషంగా ఉన్నాడు ఏంటి అని ఒకవేళ తీసివేయాలనుకున్నా అది తొలగించలేవు. ఎందుకంటే దేవుడిచ్చింది. అది దేవుడిచ్చింది. దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చిన ఆనందం ఎవరు తీసివేయలేరు. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున నువ్వేం చేయి. నీ కోరిక అంటే నీ ఇష్టం నీ ఇష్టం అంటే నీ ఇష్టము తల్లిదండ్రులకు దుఃఖం తీసుకొస్తుందేమో. నీ కోరిక నీ భార్యకు దుఃఖం తీసుకొస్తుందేమో. నీ ఇష్టం నీ భర్తకు దుఃఖం తీసుకొస్తుందేమో. నీ ఇష్టం నీ పిల్లలకు దుఃఖం తీసుకొస్తుందేమో. నీ ఇష్టమో ఇతరులకు దుఃఖం తీసుకొని వస్తుందేమో. ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిక్కాదు గుమ్మం ఉంది, అక్కడ నువ్వు పరీక్షించబడతావు. హల్లెలూయా. నువ్వు పరీక్షకు లోను కాకుండా నీవు ఆ యొక్క న్యాయపీఠం దగ్గరికి నువ్వు రాలేవు. నువ్వు విమర్శించుకో, పరీక్షించుకో. దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చినాడు, నీ స్వతంత్రం ఇచ్చినాడు. ఆమె హల్లెలూయా. ఆదాముకు ఫ్రీడమ్ ఇచ్చినాడు, ఆదాముకు అధికారం ఇచ్చినాడు. ఆదాము పరిపాలించు అని ఏదైనా తోటలో అప్పచెప్పినాడు. కానీ వారి జీవితంలోకి సాతాను గాడు దూరి ఏం చేసినాడు? వారిని డిస్టర్బ్ చేసినాడు. వారి దాంపత్య జీవితాన్ని డిస్టర్బ్ చేసినాడు. కష్టాలు కూడా తీసుకొని వెళ్ళేటట్టు చేసినాడు. ఇబ్బందులు కూడా తీసుకుని వెళ్ళేటట్టు చేసినాడు. దానికి అవకాశం ఇచ్చినారు వీరే. అపవాదికి అవకాశం ఇచ్చింది ఆ భార్యనే, అవ్వనే. సాతాను వాడు మీ కుటుంబంలో అదేవిధంగా ప్రవేశిస్తాడు. వారికి అవకాశం ఇవ్వకండి. వాక్యము ఒకసారి గుర్తు చేసుకోండి. వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, వాక్యం మనకి ఏం బోధిస్తుంది. ఆదివారం వింటున్నాం, బుధవారం వింటున్నాం, శనివారం వింటున్నాం. మనం ఈ రీతిగా వింటూనే ఉన్నాము. వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది? దీనికి లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు మనము విధేయులము కావాలి. ఆదాము అవ్వలు దేవుని మాటలు పక్క కొట్టేసినారు. సాతాను ఎప్పుడు మాట వినడం ప్రారంభించినారు.
హల్లెలూయా. దేవుని మాట పక్క పెట్టినారు. ఈ యొక్క పండు తినడం మీరు నిశ్చయముగా చచ్చగలరు అన్న మాట పక్క పెట్టినారు. మానవుడు అదే ఎంత చెప్పినా వినడం లేదు. తాగుతున్నారంటే తాగుతూనే ఉంటాడు, తిరుగుతున్నారంటే తిరుగుతూనే ఉంటాడు, చస్తున్నాడంటే తిరిగి అట్లనే వస్తాడు. కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసి, కుటుంబాన్ని కష్టాల పాలు చేసి అనుకోకు నీ స్థితి ఎప్పుడు ఏమైతుందో తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. దేవుని బిడ్డలారా, ఆమెను వాళ్ళ అమ్మ దగ్గర పంపించి చేయండి. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఉన్నయన్ని కూడా ఊడ్చుకొని పోయేదా కూడా తెలియదు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటకు లోబడాలి. దేవుడు మనకు మానవునికి స్వేచ్ఛనిచ్చినాడు, మానవునికి అధికారం ఇచ్చినాడు. మీరు మంచిగా బ్రతకండి అని చెప్పినాడు. మీకు కావాల్సినవన్నీ కూడా ఈవులను పెట్టినాడు, మీకు కావాల్సిన ప్రతి ఫలమును పెట్టినాడు, అధికారం ఇచ్చినాడు. స్వేచ్ఛగా బ్రతకడం చెప్తే పాపం చేయమని కాదు, దేవుని యొక్క మాటను ధిక్కరించమని కాదు, స్వేచ్ఛ ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు డబ్బు ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, లేకపోతే నాకు ఏమి తక్కువ అని అనుకొని ఒకవేళ వీగితే మాత్రం ఎప్పుడు ఏ పరిస్థితులు గుండా వెళ్తామో తెలియదు. కనుక ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రీతి ఉన్నా ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మూడో మాట చెప్పండి. మొదటిది చెప్పండి. మొదటిది మనము విమర్శించుకోవాలి. ఏమని విమర్శించుకోవాలి? మనం ఏదైనా పాపములో ఉన్నామా అని విమర్శించుకోవాలి. రెండవది, మనకు స్వతంత్రం ఇచ్చింది ఆ దేవుడు. మనకి ఏమి ఇచ్చినాడు? స్వేచ్ఛనిచ్చినాడు. కానీ ఈ స్వేచ్ఛ ఇచ్చిన బ్రతుకులో మరి నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? దీన్ని నీవు స్వేచ్ఛగా ఇచ్చింది, నీవు పరిశుద్ధముగా పవిత్రముగా బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా బ్రతకాలని. దేవుడు ఆలయ జీవితం నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఫలభరితం ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడికి స్వేచ్ఛనిచ్చినాడు. ఆ స్వేచ్ఛ నువ్వు కోల్పోయినా, ఆ గినతల నుంచి పాపము చేసి దేవుని మాటను ధిక్కరించి దాన్ని ఏమైనా ఒకవేళ ఈ స్వేచ్ఛలో నువ్వు ఏదైనా తప్పిదం చేస్తున్నావు, ఈ స్వేచ్ఛలో నీ ఇష్టం బ్రతుకుంటే నీ ఇష్టం బ్రతుకుతున్నావేమో, దేవుని దూరంగా ఉండి విమర్శ చేసుకో ఈ రోజున. హల్లెలూయా. విమర్శించుకో ఈ రోజున, పరీక్ష చేసుకో ఈ రోజున. మూడవది, ప్రతిదానికి లెక్క ఉంది. ఆమె హల్లెలూయా. నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. మూడవ మాట ఏం చెప్పండి? చెప్పండి గట్టిగా. మూడవ మాట ఏంది? దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఏ విధం చేత ఎన్నుకున్నాడో, దేవుడు నీకు ఏ పని అయితే అప్పచెప్పినాడో ఆ పనిని నీవు ఖచ్చితంగా నువ్వేం చేయాలా? నిర్వర్తించాలి. దాన్ని చులకనగా, నిర్లక్ష్యముగా, అజాగ్రత్తగా, అది ఊడిసే పనైనా సరే, చెప్పుల కాల కావలు ఉండే పనైనా సరే, మందిరములో దేవుడు నీకు ఏ పని అప్పచెప్పినా దాన్ని నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని బాధ్యతగా నువ్వు నిర్వర్తించాలి. దేవుడు నీకు ప్రార్థన చేసే పని అప్పచెప్పినాడా, లేకపోతే నీ జీవితంలో ఇంకా పరిచయం చేసే పని అప్పచెప్పినాడా, ఏ విధంగా నువ్వు చేస్తున్నావు ఆ పనిని, ప్రతిదానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. దేవుడు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన దేవుడు, ఒక బాధ్యత ఇచ్చిన దేవుడు, ఒక సేవకుతో నీకు బాధ్యత ఇవ్వబడదంటే దానికి నీవు లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ ఆ సేవకు భయపడకపోయినా, ఆ సంఘానికి భయపడకపోయినా, అక్కడ విశ్వాసాలు భయపడకపోయినా, ఒక దినము దేవుడు నువ్వు లెక్క నిలబడినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆమె హల్లెలూయా. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతిదానికి లెక్క ఉంది. ఆయన లెక్క పెడుతున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కొరకు దాన్ని ఎవరిది వారికి ఏం చేశాడు? ఆయన రెడీ పెట్టినాడు. ఏం చేసినావు, ఎట్లున్నావు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, రెడీగా ఉన్నది నీ డేటా. హల్లెలూయా. ఎక్కడుంది?
అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడే దేవునికి అవకాశం ఇచ్చినాడు. నువ్వు లెక్క అప్పచెప్పాలి కనుక ఈ లెక్క అప్పచెప్పేటప్పుడు నీ జీవితంలో ఎలాంటి తప్పిదం ఉండొద్దు, ఎలాంటి పొరపాట్లు ఉండొద్దు, ఎలాంటి చెడ్డ కార్యములు ఉండొద్దు. నువ్వు జరిగించిన ప్రతి క్రియకు, ప్రతి పనికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. చూద్దాం 2 కొరింథీ 5:10. 2 కొరింథీ 5. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును మంచివైనను సరే చెడ్డవైనను సరే. వింటున్నారా? ఆమె హల్లెలూయా. మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటికి నీవు లెక్క అప్పచెప్పాలి. జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. హల్లెలూయా. ఆయన న్యాయపీఠం ఎదుట మనం ఉంటాం. నువ్వు విమర్శించుకోవాలి. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. దీని బిల్లారా, మన ఆత్మీయ జీవితంలో మంచివైన సరే చెడ్డవైన సరే నీ దేహం జరిగించిన ప్రతిదీ కూడా, ఏ క్రియ అయినా సరే, ఏ పని అయినా సరే వాటికి నువ్వు దేవుడు ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడు, వాటికి ఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. చెప్పండి, ఇక్కడ ఏమనుంది? వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు. వాటి ఫలమును మంచి చేస్తే దాని ఫలము నీ కొరకు రెడీ పెట్టినాడు. నీవు చెడు చేస్తే దాని కొరకు కూడా ఫలము నీ కొరకు జీతం. నువ్వు చేసిన పనికి జీతం ఉంది. అది మంచి పని అయితే నీకు మంచి జీతమే దేవుడు ఇస్తాడు. అది చెడ్డ పని అయితే దానికి ఖచ్చితంగా చెడ్డ జీతమే ఉంది. మరణం పాపమునకు వచ్చు జీతం. చెప్పండి, పాపమునకు వచ్చు జీతం. చెప్పండి, ఏంటిది? మరణం. మరణం మరణం పాపమునకు వచ్చు జీతం మరణం ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, విమర్శించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెరూషలేము గుమ్మమునకు ప్రతిదీ కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఒక గొర్రె పిల్లగా తానున్నాడు. ఆయన మత్స్యపు గుమ్మము అనగా సువార్త ప్రకటించే గుమ్మము. సువార్తను ప్రకటించాలి. మూడో గుమ్మం ఏంది? పాత. అంతేనా? మూడో గుమ్మం ఏం చెప్పండి? పాత గుమ్మము. నాలుగో గుమ్మం పేరు చెప్పండి. నాలుగో గుమ్మము లోయ ద్వారమేనా? లోయ ద్వారమేనా? లోయ ద్వారము. తర్వాత పెంట గుమ్మము. దాని తర్వాత ఇంకా దార యొక్క గుమ్మము. దాని తర్వాత నీటి. దాని తర్వాత చెప్పండి గుర్రపు గుమ్మము. దాని తర్వాత తూర్పు. రెండవ రాకడ విన్నాం కదా. దాని తర్వాత ఏం జరుగుతుంది? జడ్జిమెంట్. ఏంది? న్యాయ విమర్శ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజున మనం ఎదుగుతున్నాం. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. ప్రతిదానికి మంచి చేసిన లెక్క అప్పచెప్పాలి, చెడు చేసిన లెక్క అప్పచెప్పాలి.
ఈ రోజున మరి ఏ పనులలో నువ్వు బిజీగా ఉన్నావు? మంచి పనుల్లో బిజీగా ఉన్నావా? చెడ్డ కార్యములు చేయడానికి బిజీగా ఉన్నావా? ఏ విషయాలలో నీవున్నా? ప్రతిదానికి లెక్క ఉంది. అయ్యా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి కనుక నువ్వు విమర్శ చేసుకోవాలి. ఆ మిప్కాదు గేటు గుండా వెళ్ళాలంటే, ఆ మిప్కాదు గుమ్మం గుండా వెళ్ళాలంటే నీవు విమర్శించుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు దేవుని యొక్క దృష్టి నీ మీదకి రాకటం ఉంది. అయ్యా, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పిదం ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ యొక్క దోషం ఉంది అని నీవు ఏం చేయాలా? నువ్వు కడుక్కోవాలి, దిద్దుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది అని నీవు చూసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? మన ఆత్మీయ జీవితం లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? సరి చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మానవులం పొరపాటు జరగడం సహజము, తప్పిదం జరగడం సహజము. కానీ దేవునికి అవకాశం ఇస్తున్నాడు, దిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు, వాటిని సరి చేసుకునే అవకాశం దేవునికి ఇస్తున్నాడు. ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? ఆత్మీయ బ్రతుకు ఏ రీతిగా ఉంది? ఆత్మీయ స్థితిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? సరి చేసుకుందాం. హల్లెలూయా. ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? పరీక్షించుకుందాం. మన విశ్వాసంలో ఏ రీతిగా ఉన్నాం? విశ్వాసంలో ఏ రీతిగా ఉన్నాం? మన విశ్వాసంలో మనము సరిగా ఉన్నామా? విశ్వాసాన్ని కోల్పోయిన వారముగా అల్ప విశ్వాసానికి వెళ్తున్నామా? మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ విశ్వాసం ఏ రీతి ఉంది? మనలో ఉన్న లోటుపాట్లను ఏం చేయాలి? మనము సవరించుకోవాలి, దిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఏ రీతి ఉందో మనం చూసుకోవాలి. మన విశ్వాసం ఏ రీతి ఉందో చూసుకోవాలి. మనలో ఉన్న లోటుపాట్లు ఏం చేయాలి? మనము దిద్దుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడుక్కుంటూ ఉండాలా, సరి చేసుకుంటూ ఉండాలా. దేవుని దగ్గర మనము సరి చేయబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గర మనము సరి చేయబడాలి. ఈ రోజున మన జీవితంలో మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మీకు కాదు గుమ్మము అనగా ఇన్స్పెక్షన్ గుమ్మము. దేవుని దగ్గర నువ్వు ఏరుతున్నావు. నమ్మకమైన వ్యక్తివేనా? నమ్మకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? విశ్వాసంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దేవుని యొక్క దృష్టిలో ఏ రీతిగా ఉన్నావు? సంఘములో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? సంఘ క్రమములో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? సంఘములో నీవు ఐక్యత కలిగి జీవిస్తున్నావా? సంఘములో నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడిని అడుగు దినమున నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్వేచ్ఛనిచ్చినాడు, దానికి కూడా లెక్క అప్పచెప్పాలి. దేవుడిని నీ జీవితంలో ఏదైనా పాపం జరిగిస్తున్నావా? దానికి కూడా నువ్వు లెక్క అప్పచెప్పాలి. మన పాపంలో ఉన్నామా లేమని మొదట మనం విమర్శించుకోవాలి. దేవునికి మనకు స్వేచ్ఛనిచ్చినాడు, ఆ స్వేచ్ఛలో తప్పిదం జరిగినాయా మనం పరీక్షించుకోవాలి. ప్రతిదానికి, మంచిదానికి చెడ్డదానికి లెక్క నీవు అప్పచెప్పవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మిప్కాదు గుమ్మము, జడ్జిమెంట్ గుమ్మము. ప్రతిదానికి తీర్పు అనేది ఉంది. హల్లెలూయా. తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు తర్వాత నీవు నరకానికా పరలోకానికా? ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా మీరు కుడివైపుకి రండి. నా తండ్రి చేత శపించబడిన వారలారా మీరు ఎడవైపుకి రండి. ఇదిగో మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క నరకానికి, పాతాళానికి వెళ్ళిపోండి. ఇది మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోకానికి జడ్జిమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం కోరుకుంటావు ఈ రోజున?
ఏది కావాలి నీకు? పరలోకం కావాలనా? పరలోకం కావాలనా? నరకం కావాలా? సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నంటే నీ ప్రతి పాపను క్షమించని సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ జీవితంలో చేసిన ప్రతి పొరపాటును, ప్రతి తప్పిదాన్ని, చేసిన దాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే నిన్ను క్షమించగల సిద్ధ మనసు గలవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున విమర్శ చేసుకో. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మన ఆత్మీయ జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. మిప్ కాదు గుమ్మము అనగా జడ్జిమెంట్కి, అనగా ఇన్ఫెక్షన్కి, అనగా నువ్వు పర్యవేక్షణ చేయబడుతున్నావు. ఆయన యొక్క పర్యవేక్షణలో నువ్వు ఉన్నా. ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన నరులు ఏం చేస్తున్నారో అని ఆకాశము నుండి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన పరిశీలనలో ఉన్నావు. ఏం చేస్తున్నాడో, నువ్వేం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఎక్కడ తిరుగుతున్నావో ఆయన చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావో ఆయన చూస్తున్నాడు. ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఎలాంటి విశ్వాసంలో నీవు ఉన్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన పర్యవేక్షణలో ఉన్నావు కనుక నువ్వు విమర్శించుకో, నీకు నువ్వు పరీక్షించుకో. నీ ఆత్మీయ జీవితం నువ్వు సరి చేసుకోవడం, దిద్దుకోవడం చాలా అవసరమై ఉంది. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం.